ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి ఉగాది. మన సనాతన ధర్మం ప్రకారము మన హిందువులందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఉగాది రోజు మనము తప్పకుండా ఉగాది పచ్చడి తిని తీరాలి. ఉగాది పచ్చడి శాస్త్రోక్త రీతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉండాలి. అంటే చేదు, తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, ఈ 6 రుచులు తప్పకుండా ఉగాది పచ్చడిలో ఉండాలి. వీటిని షడ్రుచులు అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రోక్త రీతిలో ఎలా తయారు చేయాలంటే, ముందుగా ఒక వెండి గిన్నె కావచ్చు, ఇత్తడి గిన్నె కావచ్చు తీసుకోండి. అందులో చేదు కోసం ఏం వేయాలి? వేపాకు వేయకూడదు, వేప పువ్వులను మాత్రమే వేయాలి. ఆ తర్వాత తీపి కోసం బెల్లాన్ని మాత్రమే వినియోగించాలి. చాలామంది ఉగాది పచ్చడిలో చక్కెర వేస్తూ ఉంటారు. అస్సలు ఈ తప్పు చేయకండి. బెల్లం మాత్రమే వేయాలి. అది కొత్త బెల్లాన్ని మాత్రమే వాడాలి. ఆ తర్వాత పులుపు కోసము కొత్త చింతపండును మాత్రమే వాడాలి. చాలామంది నిమ్మకాయను పిండేస్తూ ఉంటారు. నిమ్మ రసాన్ని మనం ఉగాది పచ్చడిలో వాడకూడదు. చింతపండుని నీళ్లలో నానబెట్టి ఆ రసాన్ని మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేయకూడదు. ఉగాది పచ్చడిలో మనము 2 చుక్కలు నెయ్యిని వేసుకోవాలి. లేకపోతే సైంధవ లవణం మనకు దొరుకుతుంది. ఎలాగో రేపు కదా ఉగాది, ఈ రోజే కాస్త సైంధవ లవణాన్ని తెప్పించుకోండి. దాన్నైనా మీరు వాడుకోవచ్చు. ఆ తర్వాత వగరు కోసము మామిడి పిందెలు మనకు దొరుకుతూ ఉంటాయి కదండి. ఆ మామిడి పిందెల్ని చక్కగా కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఆ ఉగాది పచ్చడిలో వేసుకోవాలి. అదే మనకు వగరు. ఆ తర్వాత కారం కోసం మిరప్పొడిని మాత్రం వేయకండి. కొంతమంది మిరప్పొడి, ధనియాల పొడి, మసాలాల పొడులు వేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. నల్లని మిరియాలు వస్తాయి కదా, వాటిని చక్కగా పౌడర్ చేసుకొని ఆ మిరియాల పొడిని వేసుకోవాలన్నమాట. తిరుపతిలో కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో దాదాపు మిరియాలనే వాడతారండి. మిరప్పొడి కానీ మిరపకాయలని కానీ అస్సలు వాడరు. ముందుగా గిన్నెలో చింతపండును బాగా నానబెట్టుకొని ఆ చింతపండు రసం అంతా కూడా పిండుకొని గుజ్జు పక్కకు వేసేసి అందులో వేప పువ్వుల్ని వేసేసేయండి. ఆ తర్వాత 2 చుక్కలు నెయ్యిని వేయండి. కాస్త బెల్లం వేయండి. ఈ మామిడి పిందెలు కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసేయండి. అదేవిధంగా సైంధవ లవణం ఉంటే వేసుకోండి, లేకపోతే ఈ మిరియాల పొడిని వేసేయండి. ఈ ఉగాది పచ్చడిని బాగా కలిపి ఆ ఉగాది పచ్చడిని భగవంతుడి ముందర పెట్టి భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ చక్కగా పంచుకొని తినాలి. ఈ ఉగాది పచ్చడి తినేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలని కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఆ శ్లోకాన్ని కూడా కుదిరిన వాళ్ళు చక్కగా చదివి ఆ తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరిస్తే చాలా మంచిది. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఏమిటి గురువు గారు ఈ శ్లోకానికి అర్థము అంటే, వేప పువ్వుతో కూడినటువంటి షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ఎవరైతే నూతన సంవత్సరం రోజు భగవంతుడికి సమర్పించి స్వీకరిస్తారో అటువంటి వారి దేహము వజ్ర సదృశ్యమై వారి అన్ని అరిష్టాలు, దరిద్ర బాధలు తొలగిపోతాయి. 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకం కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఈ శ్లోకాన్ని మీ పిల్లల చేత కూడా చదివించండి. వాళ్ళకి చదవడం రాకపోతే మీరు చెప్పండి, మీ తర్వాత వాళ్ళు చెబుతారు. ఆ తర్వాత ఉగాది పచ్చడిని తిని భగవంతుడికి నమస్కారం చేసుకుంటే మన జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.